చాలా మంది అంటూ ఉంటారు, గురువు గారిని సందర్శించినప్పుడు లేదా గురువు యొక్కకు వచ్చినప్పుడు మాట్లాడే మాటలు లేదా వేసినటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, కష్టాలు బాధలు ఎందుకు? కష్టాలు బాధలు ఎందుకు అటువంటి యొక్క అవసరం గురించి ఈరోజు మనందరం కూడా ధ్యానించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలోనికి మనం తొలగి చూస్తున్నట్లయితే మాతృగర్భము నుండి మనము ఈ భూమి మీద పడినప్పటి నుండి భూగర్భంలో కలిసేంత వరకు కూడా కష్టాలు మనకి ఉంటూనే ఉంటాయి. మాతృగర్భం నుండి పుట్టినది మొదలు ఎక్కడి వరకు? భూగర్భంలో కలిసేంత వరకు నరుడికి ఈ బాధలు కష్టాలు తప్పవు. ఇది జగమెరిగినటువంటి సత్యం. ఒప్పుకుంటారా? మీలో ఎవరైనా ఇదిగో ఫాదర్ గారండి, మా జీవితంలో ఇప్పటి వరకు మేము కష్టాలు బాధలు పడలేదు అన్న చేతులు ఎత్తండి. ఎవరు ఉండరు, సహజంగా ఎవరు ఉండరు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కష్టాలు బాధలు ఎందుకు వస్తాయి? మనకే వస్తాయా లేదా అందరికీ ఉంటాయా అనేటువంటి విషయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యము ఏ విధముగా సెలవిస్తూ ఉన్నది? ప్రియ దేవుని బిడ్డలారా, మనము జీవితంలో ప్రతి మనిషికి కూడా కష్టం వెనుక సుఖం ఉంటుంది. అవును కదా? సుఖం వెనుక కష్టం కూడా ఉంటుంది. విషాదం వెనుక వినోదం ఉంటుంది. వినోదం వెనుక విషాదం కూడా ఉంటుంది. ఇది సహజంగా మనందరికీ తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది జీవితంలో చూసినట్లయితే వారికి పట్టిందల్లా కూడా బంగారమే. కొంతమంది జీవితంలో మనం చూసినట్లయితే ఏం పట్టుకున్నా కూడా అది నష్టాల వైపు దారితీస్తూ ఉంటుంది. ఎందువల్ల ఈ విధంగా జరుగుతుంది అంటే, దేవుని బిడ్డలారా, మనము కూడా అనేక జీవితంలో తొంగి చూసినట్లయితే మనకు కూడా మన దగ్గర చాలా మంది వస్తూ, ఎందుకు నాకే ఈ కష్టాలు ఈ బాధలు? నేను దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాను, దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాను, ప్రతి ఆదివారం నేను పూజలో పాల్గొంటూ ఉన్నాను, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేను పాల్గొంటూ ఉన్నాను, అయినా నాకే ఎందుకు ఈ కష్టాలు అని మనము పరిశీలించి చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మనకి మొట్టమొదటిగా గుర్తుకొచ్చినటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారంటే యోబు. పాత నిబంధనలో యోబు అనుభవించినటువంటి కష్టాలు, తీవ్ర బాధలు నాకు తెలిసి ఏ వ్యక్తి కూడా జీవించి ఉండడు, పడి ఉండడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము నుండి 22వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. సార్ ఒక దినము, మైక్లో చదవండి, మైక్. ఒక దినము యోబు కుమారుడు కుమార్తెలు వారు ఒక ఇంటి యొక్క వృద్ధుని ఆరాధించి, సరే, అప్పుడు సేవకులు యోబు చెంతకు వచ్చి, అయ్యా, నీ ఎడ్లు గాడిదలు పొలముదున్నవి ఒకరు, వారి ప్రక్కనే నీ గాడిదలు కూడా ఉన్నాయి. ఇంతలో ఓకే, ఆ పశువులన్నిటిని ఏం చేస్తున్నారు? తోలుకొని పోతూ ఉన్నారు.
వారు నీ సేవకులు ఎలా ఖడ్గముతో పొడిచి ఎవరైతే ఎద్దులను గాడిదలను చూసుకుంటూ ఉన్నారో వారందరినీ కూడా చంపి వేశారు. నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి నేను నీకు ఈ సంగతిని తెలుపుచున్నాను. ఇక ఆ విధంగా మనము ఆ యొక్క వాక్యాన్ని చదివితే దేవుని బిడ్డలారా, ఒకదాని తర్వాత ఒకటి, ముందు ఎద్దులు, గాడిదలు, ఆ తర్వాత మేకలు, గొర్రెలు, ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి నాశనము అవుతూ ఉంటాయి. అయితే దేవుని బిడ్డలారా, 21వ వచనం ఒకసారి చదవండి. యోబు గారు భక్తి విశ్వాసం కలిగినటువంటి యోబు గారు కలుగుతున్నటువంటి మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. నేను దిగంబరుడుగా కలిగిన తల్లి కడుపు నుండి వెలువడి తిని దిగంబరుడుగానే ఇచ్చట నుండి విడిగిపోయేదను. ప్రభువు ఇచ్చెను, ప్రభువు మరణం వారిని తీసుకువెను, అతని నామమునకు స్తుతి కలుగునుగాక. చూడండి, యోబు దైవభక్తుడు, దేవుని పట్ల విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి శ్రమలో కూడా ఆ వ్యక్తి ఏ విధమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నాడు? దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మన జీవితంలో అటువంటి సంఘటనలు జరిగితే వెంటనే మన యొక్క ప్రవర్తనలో కారణం మీద నోరుతూ ఉంటాం అనమాట. దేవుని మీద, అలానే మన చుట్టూ ఉన్న వారి మీద కూడా మన యొక్క కోపాన్ని, ద్వేషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ యోబు ఈ విధముగా ప్రవర్తించడం ద్వారా ఆయన తెలియజేస్తూ ఉన్నది మనకి ఏమిటి అంటే, యోబుకు దేవుని పట్ల ఉన్నటువంటి ఆ విశ్వాసము, ఆ భక్తి ఆ విధముగా ఆ యోబును తయారు చేస్తుంది. మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం, మాకు దేవుని పట్ల ఎంతో విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది, భక్తి ఉన్నది, శ్రద్ధ ఉన్నది అని మనము కూడా చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మన జీవితంలో ఎప్పుడైనా చిన్న చిన్న శ్రమలను కలిగించినప్పుడు విశ్వాసాన్ని పక్కన పెట్టి అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే మాకు ఎందుకు ఈ కష్టాలు, బాధలు, శ్రమలు అని ప్రశ్నిస్తూ ఉంటాం. యోబు కూడా తప్పులేదు. యోబుకి దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, దీవించాడు. ఆ దీవులన్నీ కూడా, ఆశీర్వాదాలన్నీ కూడా ఒక సమయంలో దేవుడు తీసేసుకున్నాడు. ఆ సమయంలో కూడా దేవుని యొక్క నామమునకు భంగము కలిగించే విధముగా మాట్లాడలేదు, దుర్భాషలాడలేదు, దేవుని యొక్క నామమును ఖండించలేదు, దేవుని పట్ల అవిశ్వాసాన్ని ప్రదర్శించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి విశ్వాసం మనలో కూడా ఉండాలి, అటువంటి భక్తి మనలో కూడా ఉండాలి. కష్టాలు, బాధలు మనకి వచ్చినప్పుడు మనము యోబు వలె మన యొక్క జీవితాన్ని మలుచుకోవాలి. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అనేక మంది అనేక రకాలుగా యోబును ప్రభావితం చేశారు. తన యొక్క భార్య కూడా యోబును దూషించినది. ఎంత నీ పట్ల ఇంత కఠినంగా ఉన్న దేవునికి నీవు ఎందుకు ఇంకా నీ విశ్వాసాన్ని చూపుతూ ఉన్నావు? ఎందుకు ఇంకా ఆయన పట్ల ఆయన ఆరాధిస్తూ ఉన్నావు? ఆయనకి విధేయుడిగా జీవిస్తూ ఉన్నావని సొంత భార్య ఘోషించింది యోబును. అయితే యోబు అంటున్నాడు 10వ వచనంలో, అందుకు యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, అందుకు యోబు, నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు. దేవుడు మనకు మేలు దయచేసినప్పుడు స్వీకరించడమే, మరి కీడులను పంపినప్పుడు
స్వీకరింపవలదా? మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అంటే, దేవుని బిడ్డలారా, అన్ని సక్రమంగా జరిగేటప్పుడు మనం ఆనందంగా సంతోషంగా కొన్నిసార్లు దేవుని కూడా మరిచిపోయి చూపిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన జీవితంలో కొన్ని శ్రమలు బాధలు వస్తాయో వెంటనే ఈ యోగు భార్య వలె మనం కూడా ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే యోగు మనకు నేర్పిస్తున్నటువంటి సత్యము ఏమిటి అంటే, ఇదిగో దేవుడు పేరు చేసినప్పుడు ఏ విధంగా నువ్వు ప్రవర్తించావో అలానే దేవుడు నీ పట్ల ఎప్పుడైనా బాధను కలిగించినప్పుడు కూడా అదే విధంగా ప్రవర్తించాలి అన్న సత్యాన్ని యోగు గారు వాళ్ళకి కూడా బోధిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ధనం, కుటుంబం, ఆరోగ్యం అన్నీ పోయిన దేవునికి నమ్మకముగా ఉన్నాడు యోగు గారు. మన జీవితంలో కొద్దిగా ధనం పోతేనే మనము ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యి ఇంకేముంది నా జీవితం అంతా కూడా అయిపోయింది అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ యోగు జీవితంలో ధనం పోయింది, కుటుంబం పోయింది, అలానే ఆస్తిపాస్తులు పోయినవి, చివరికి ఆయన కూడా అనారోగ్యానికి పాలయ్యాడు. ఆ సమయంలో కూడా దేవుణ్ణి స్తుతించాడు, ఆరాధించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా అన్ని సమయాల్లో, అటు కష్టంలోను, సుఖములోను, బాధలో, వ్యాధిలో, అన్ని సందర్భాల్లో దేవుని స్తుతించే వ్యక్తులుగా మన యొక్క జీవితాలను మలుచుకోవాలి. అదే విధంగా మనకి ఇంకొక వ్యక్తి కూడా గుర్తొస్తూ ఉంటాడు. శోధనకు గురైనటువంటి వ్యక్తి, బాధలకు గురైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పాత నిబంధనలు యోసేపు గారు, పూర్వ నిబంధనలు జోజెఫ్ గారి యొక్క జీవితాన్ని మనము చూసినట్లయితే సొంత సోదరులే తనని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు. ఎవరు? సొంత సోదరులే. ఏ విధంగా అంటే, దేవుని పిల్లల ఇష్మాయేలు ప్రజలకు తమ యొక్క సొంత సోదరుని అమ్మివేస్తారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇష్మాయేలు ప్రజలకు ఏం చేస్తున్నారు? సొంత సోదరులు జోజెఫ్ గారిని అమ్మివేస్తున్నారు. ఇతరులు చంపితే ఉపయోగం ఉంది, కనీసం ఇతరుని అమ్మితే కనీసం కొంచెం ధనమైన వస్తుంది అన్నటువంటి ఆలోచనతో దేవుడి బిడ్డల ఆది కాండము 37వ అధ్యాయం 23 వచనం నుండి 28వ వచనం వరకు ఒకసారి చదవండి. యోసేపు సోదరుల దగ్గరకు వచ్చిన వారు అతడు ధరించిన పొడవు చేతుల నిలుపుట రంగీలు తీసివేసిరి, అతనిని గోతిలో పడవేసిరి. అది గట్టి గోయి, దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తిరుటకు కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశములకు పోవు ఇష్మాయేలీయులు బీడాలు వారి కంటబడిన. ఇష్మాయేలీయుల ఒంటెలపై గుగ్గిలమును, బౌలమును, లేఖన ద్రవ్యమును తీసుకొని పోవచ్చుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును. చూడండి, అతన్ని చంపితే మనకేమి మేలు అని వారు అనుకుంటున్నారు. ఒక వ్యక్తిని చంపడానికి మిగతా సహోదరులందరూ కూడా ఏకమయ్యారు. దేవుని బిడ్డలారా, ఎంత దౌర్భాగ్యమో చూడండి. యోసేపు దేవుని పట్ల ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి జీవించారు. తండ్రి పట్ల ప్రేమాప్యాయతలు కలిగి జీవించారు. ఎటువంటి స్వార్థం లేకుండా
జీవించాడు. అటువంటి వ్యక్తులకే ఏముంటాయి? శ్రమలు, బాధలు, కష్టాలు ఉంటాయి అనడానికి ఈ యొక్క యోసేపు గారు కూడా ఒక నిదర్శనం. ప్రియ దేవుని బిడ్డ, చదవండి. 2 అతనిని ఇష్మాయేలులకు అమ్మి వేయడము మనము అతనికి హాని చేయరాదు. అతడు మన రక్త మాంసం పంచుకొని పుట్టిన తమ్ముడు కదా. ఎంత ప్రేమ మళ్ళీ! మన రక్త మాంసములు పంచుకొని పుట్టినటువంటి బిడ్డ కదా, మనము అతనికి హాని చేయవద్దు. ఏం చేద్దాం? ఇష్మాయేలు ప్రజలకు అమ్మి వేద్దాం, వచ్చినటువంటి సొమ్ముతో ఆనందంగా బ్రతుకుదామని బయట వారు ఆలోచించలేదు. సొంత రక్త సంబంధికులే కొన్నిసార్లు మన యొక్క కుటుంబంలో, మన యొక్క జీవితంలో ఒక శత్రువుగా మారుతూ ఉంటారు. దేవుని బిడ్డ, స్వార్థం, ద్వేషం, అసూయ, వీటి వలన సొంత వ్యక్తులే శత్రువులుగా మారుతారు అనడానికి ఇదొక నిదర్శనం. పాత నిబంధనలోనే, ఆనాటి కాలంలోనే ఈ విధమైనటువంటి ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరి ఈ రోజుల్లో కూడా జరుగుతూనే ఉంటున్నాయి. మనము మన యొక్క సమాజంలో చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అయితే దేవుని బిడ్డలారా, ఏ విధమైనటువంటి శోధనకు గురి అయినప్పటికీ కూడా యేసేపును దేవుడు ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. తనను ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే నేను అంటూ ఉంటాను, దేవుని బిడ్డ, ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఫాదర్ గారంటే నాకే ఎందుకు ఈ కష్టాలు, బాధలు అని చెప్పేవారికి నేను ఇచ్చినటువంటి సలహా ఒకటి, దేవుని బిడ్డ, ఇదిగో ఈ కష్టాలు, బాధలు తాత్కాలికమైనటువంటివి, ఇవి కొంతకాలం మాత్రమే ఉంటాయి. నీవు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందే వ్యక్తిగా యొక్క జీవితాన్ని మలుచుకో. ఎలా మలుచుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని జీవించడం ద్వారా, వాక్యానుసారంగా జీవించడం ద్వారా, నీతితోనూ నిజాయితీతోనూ కలిగినటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా నీవు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతావు. దానికోసం నీవు ప్రయాసపడు, దానికోసం నీవు ప్రార్థనాడు, దానికోసం నీవు పని చేయి అని నేనిచ్చినటువంటి సలహా ప్రియ దేవుని బిడ్డ. అందుకనే దేవుడు అతని ఐగుప్తు దేశంలో ఒక ఉన్నత స్థితిలో ఉంచాడు. ఎవరిని? యోసేపుని. చివరికి తన సొంత అన్నదమ్ముని ఆయన దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరాడు. కానీ చూడండి, యోసేపు ఎటువంటి ద్వేషం లేకుండా, ఎటువంటి కక్ష తీర్చుకోకుండా తన యొక్క సొంత అన్నదమ్ముల పట్ల ఎటువంటి ప్రేమను చూపించాడో కూడా మనందరికీ తెలుసు. వారికి ఆకలిని తీర్చాడు. ఆకలిని తీర్చడమే కాదు, వారు ఇంకా భవిష్యత్తులో ఆనందంగా ఉండడానికి వారికి ఆహార ధాన్యములతో వారిని పంపివేశాడు. ప్రైజ్ ది లార్డ్.